హాయ్ ఫ్రెండ్స్. బాస్ స్కామ్ దీని గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు ఎంచుకున్న కొత్త పంతా ఇది. అవును. ఇప్పటివరకు చాలామంది ఫోన్లకి రకరకాల లింక్డ్ మెసేజెస్ అవి వచ్చినప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు అవి ఓపెన్ చేసేస్తే వాళ్ళ ఫోన్ హ్యాక్‌కి గురవ్వడం, వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోవడం, సో, డబ్బు అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి పోలీసులు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి అనఫిషియల్ లింక్‌లు ఓపెన్ చేయొద్దని చెప్పేసి రకరకాలుగా వింటున్నాం. ఇంతవరకు ఓకే. జాగ్రత్త పడుతున్నారని వాళ్ళు కొత్త పంతా ఎంచుకున్నారు. ఇప్పుడు డైరెక్ట్‌గా కంపెనీలకు సంబంధించిన సీఈఓలు, డైరెక్టర్లు వీళ్ళని హ్యాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదే బాస్ స్కామ్. అది ఏ విధంగా చేస్తారంటే ఒక జిప్డ్ ఫైల్స్‌ని సెండ్ చేసేస్తారు. మీరు నిబంధనలు అతిక్రమించారు అని చెప్పేసి ఒక రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినట్లు కూడా. సో, అది తెలిసి తెలియక ఒకవేళ ఓపెన్ చేసేస్తే గనక సో, అందులో ఉన్నటువంటి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఉన్నటువంటి వాళ్ళ నంబర్స్, కంపెనీకి సంబంధించిన అకౌంట్ సెషన్ వీళ్ళందరి నంబర్స్ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి సీఈఓ నుంచి, డైరెక్టర్ నుంచి మెసేజ్ వచ్చినట్టుగా కూడా నేను అర్జెంట్‌గా మీటింగ్‌లో ఉన్నాను, లేదంటే జర్నీలో ఉన్నాను, ఇంత అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయండి లేదా అకౌంట్ డీటెయిల్స్ చేంజ్ చేయండి పలానా పలానా అని. ఒకవేళ అలా చేసేస్తే మొదటికే మోసం వస్తుంది. సో, ఈ విధంగా కంపెనీ డైరెక్టర్‌లని, సీఈఓలని ఇప్పుడు టార్గెట్ చేశారు. వాళ్ళొక్కళ్ళని చేస్తే కంపెనీలో ఉన్న మిగతా వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళ బాస్ వాళ్ళకి సంబంధించినటువంటి హ్యాక్ అయినప్పుడు కింది స్థాయి ఉద్యోగులకి ఆ మెసేజ్‌లు వెళ్తే భయపడో సంథింగ్ వాళ్ళ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరిగాయనుకోండి, ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్. ఇవన్నీ వాళ్ళన్నీ ముందుగా చాలా పకడ్బందీ వ్యవస్థని క్రియేట్ చేసుకొని కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి స్కామ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలంటే అన్‌అఫీషియల్ లేదా అలాంటి లింక్స్ ఏవి ఓపెన్ చేయొద్దు. మీ డివైజెస్ ఇతర కంప్యూటర్‌లో గానీ ఎక్కడైనా లాగిన్ అయ్యి ఉంటే లాగౌట్ అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ ఆర్‌బీఐ లాంటి సంస్థలు వాట్సాప్‌లో ఇలాంటి లింక్స్ సెండ్ చేయవు. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ ఇలాంటి స్కామ్ జరుగుతుందని మీకు అనిపించినప్పుడు, లేదంటే ఇట్లాంటి మెసేజెస్ వచ్చినప్పుడు మీ పై స్థాయి అధికారులకి ఖచ్చితంగా ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి వాళ్ళా కాదా అనేది కూడా. సో, ఈ బాస్ స్కామ్ అనేది ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.